నేడు నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు చూద్దాం. ఇక్కడ ముందుగా కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. బాగోగులు చూసుకోకుంటే పిల్లలను గెంటేయొచ్చు, తల్లిదండ్రులను ఆదరించకుంటే వారి ఆస్తి పొందే హక్కు లేదు. వివాహిత ఆస్తి అత్తింటికే, పెళ్లైతే మహిళ గోత్రం మారుతుంది కాబట్టి ఆస్తి పుట్టింటికి చెందబోదు. సుప్రీంకోర్టు కీలక తీర్పులు. ఇక బీఆర్ఎస్ లోకి కోనప్ప అంటే ఇక్కడ మరో ప్రధాన వార్త చూడొచ్చు. సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆయన సోదరుడు కోనేరు కృష్ణ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు, మాజీ మంత్రి హరీష్ రావు వారిద్దరికి పార్టీ కండువాలు కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. మేక్ ఇన్ ఇండియా అట్టర్ ఫ్లాప్ అంటూ ఇక్కడ మరో వార్త చూడొచ్చు. 11 ఏళ్లలో మోదీ స్కీమ్ సాధించింది శూన్యం. పండుకున్న తయారీ రంగం, లక్షల ఉద్యోగాలు గాయబు. ప్రోత్సాహకం లేక ఏకంగా 7 లక్షల కంపెనీలకు తాళం. స్వతంత్రం నాటి కంటే దిగువకు ఎగుమతుల శాతం. ప్రభుత్వ పాలసీలతో 3552 విదేశీ కంపెనీలు గుడ్ బై. మీ ఫోనుకు దొంగ చెవులు అంటూ ఇక్కడ మరో ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. మనపై ఇక 24 గంటల పాటు నిఘా పెట్టనున్న సర్కారు. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అంటూనే రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాగిస్తున్న పాలన ఎమర్జెన్సీని తలపిస్తోంది. న్యాయస్థానాల తీర్పుల కంటే లెక్కలేదు. ప్రజాస్వామ్యానికి తావులేదు. చట్టాల స్ఫూర్తికి విలువలేదు. ప్రశ్నించిన వారిపై కేసులు, నిలదీసిన వారిపై 3rd డిగ్రీ ప్రయోగాలతో మొత్తంగా తెలంగాణలో నియంతృత్వ పోకడ నడుస్తోంది. నిన్నటికి నిన్న సైబర్ నేరాల నియంత్రణ నెపంతో సోషల్ మీడియా వారియర్లపై రౌడీ షీట్లు తెరవడానికి సిద్ధమైన రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా పౌరుల వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ఆధారంగా పనిచేసే శక్తివంతమైన టూల్స్ కొనుగోలు చేయనుంది. వీటి ద్వారా ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్ ఏదైనా సరే వాటికి చెవులు, కళ్ళు రాబోతున్నాయి. మనం మాట్లాడే మాటలు, చేసే మెసేజ్లే కాదు, సోషల్ మీడియాలో పెట్టే ప్రతి పోస్టు పైన సర్కారు నిఘా పెట్టనుంది. ఎప్పుడు, ఎక్కడి నుంచి, ఎవరి గురించి, ఎవరికి మద్దతుగా పోస్టు చేస్తున్నారో క్షణాల్లో సమాచారాన్ని క్రోడీకరించి నివేదికలను రూపొందించి చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ అధునాతన సాఫ్ట్వేర్లు ప్రతి ఒక్కరి వ్యక్తిగత హక్కులను హరిస్తాయని నిపుణుల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పెట్టే ప్రతి పోస్టును క్షుణ్ణంగా తనిఖీ చేసి నివేదిక రూపకల్పన. సోషల్ మీడియా చాటింగ్లపైన నిఘా వేయనున్న టూల్స్. పూర్తయిన ఫోన్ కాల్స్ను రికార్డు చేసి వినిపించే సామర్థ్యం. ఆండ్రాయిడ్, యాపిల్ తదితర ఫోన్లన్నీ సులువుగా అన్లాక్. ఎప్పుడో డిలీట్ చేసిన సమాచారమైనా సులభంగా రిట్రీవ్. ప్రతి ఒక్కరి వ్యక్తిగత గోప్యతకు ముప్పేనంటోన్న నిపుణులు. మీ ఫోన్లపై నిఘా పెట్టే టూల్స్ ఇక్కడ చూడొచ్చు. టాక్ వాకర్, నెటిజన్లపై డిజిటల్ రాడార్. సెలిబ్రైట్ ఇన్సైట్స్, పూర్తయిన కాల్స్ను రికార్డు చేసే సామర్థ్యం. సైబర్ ఫోరెన్సిక్ హబ్, డిలేటెడ్ ఫైల్స్ రికవరీ, సీజ్ డేటాను మిర్రర్ కాపీ చేయగల సామర్థ్యం. ఇన్సైట్ టూల్, యూజర్ల యాక్టివిటీ ట్రాక్ చేయడం దీని ప్రత్యేకత. రచయిత కొంపల్లి వెంకట గౌడ్ మృతి. గాంధీ దవాఖానకు భౌతిక కాయం దానం. బహుజనుల అభ్యున్నతిని కాంక్షిస్తూ కొంపల్లి రచనలు. ఆయన మృతి సాహితీ లోకానికి తీరని లోటు అన్న కేసీఆర్. వెంకట మరణం దిగ్భ్రాంతికరమంటూ మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్. సంతాపం ప్రకటించిన రాజకీయ, సాహిత్య ప్రముఖులు. తెలంగాణ సామాజిక, చారిత్రక సాహితీవేత్త, ప్రముఖ రచయిత కొంపల్లి వెంకట్ గౌడ్ గురువారం ఉదయం గుండెపోటుతో విద్యానగర్ దుర్గాబాయి దేశ్ముఖ్ దవాఖానలో మృతి చెందారు. ఆయన మృతి తెలంగాణ సమాజానికి, సాహితీ లోకానికి తీరని లోటు అని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు. ఉద్యోగాల భర్తీ ఇంకెప్పుడు అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. సిద్ధు సర్కార్పై నిరుద్యోగుల ఆగ్రహం. కర్ణాటకలోని ధార్వాడలో రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తోన్న నిరుద్యోగులు. ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది నిరుద్యోగ యువకులు గురువారం కర్ణాటకలోని ధార్వాడలో రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేశారు. తమ నిరసనలో భాగంగా నిరుద్యోగ యువజనులు ఆర్టీరియల్ జంక్షన్, జూబ్లీ సర్కిల్ని అడ్డగించడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులకు 4 గంటలు పట్టింది. అఖిల కర్ణాటక విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఈ నిరసన ప్రదర్శన జరిగింది. ధార్వాడలోని వివిధ కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతోన్న ఉద్యోగార్థులు వందలాదిగా శ్రీనగర్ నుంచి కాలేజ్ రోడ్డు వైపు కదిలారు. అక్కడి నుంచి జూబ్లీ సర్కిల్ చేరుకుని నిరసన తెలిపారు. వివిధ శాఖలలో ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయనందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపేటన నినాదాలు చేశారు. కులగణనలో పాల్గొనడం తప్పనిసరి కాదు. సమాచారం కోసం ప్రజలపై సర్వేయర్లు ఒత్తిడి చేయరాదు. కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశం. కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన కులగణనగా వ్యవహరించే సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన సర్వేకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
సర్వేలో పాల్గొనడం తప్పనిసరి కాదని స్పష్టం చేసిన హైకోర్టు ప్రజలు తమ వివరాలు అందజేయడం ఐచ్ఛికం మాత్రమే అని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం ఓ బహిరంగ ప్రకటన జారీ చేయాలని ఆదేశించింది. వివరాలు చెప్పాలంటూ ప్రజలను సర్వేయర్లు ఒత్తిడి చేయరాదని కూడా ఆ కోర్టు ఆదేశించింది. సేకరించిన సమాచారాన్ని గోప్యంగా భద్రపరచాలని, వెనుకబడిన తరగతుల కమిషన్కు మాత్రం అది అందుబాటులో ఉండాలని ఆదేశించింది. ఆ ఆదేశాలను పాటిస్తామని అంగీకరిస్తూ అఫిడవిట్ సమర్పించాలని కమిషన్ని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. మేక్ ఇన్ ఇండియా అట్టర్ ఫ్లాప్ అంటూ ఇక్కడ వచ్చినటువంటి వార్తకు పూర్తి సమాచారం చూడొచ్చు. 11 ఏళ్లలో మోదీ స్కీమ్ సాధించింది శూన్యం. పడకేసిన తయారీ రంగం, లక్షల ఉద్యోగాలు గాయబ్. ప్రోత్సాహకం లేక ఏకంగా 7 లక్షల కంపెనీలకు తాళం. స్వతంత్రం నాటి కంటే దిగువకు ఎగుమతుల శాతం. ప్రభుత్వ పాలసీలతో 3552 విదేశీ కంపెనీలు గుడ్ బై. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ పేరు గొప్ప, ఫలితం దిబ్బ అన్న చందంగా మారాయి. ఈ జాబితాలో మేక్ ఇన్ ఇండియా స్కీమ్ కూడా చేరింది. గురువారం నాటికి ఈ పథకం ప్రారంభించి 11 ఏళ్లైంది. అయితే దీని ఫలాలు ఇప్పటికీ దక్కలేదని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. దేశీయ కంపెనీలను, ఉత్పత్తులను ప్రోత్సహించడానికి తెచ్చిన ఈ పథకం లక్ష్యాన్ని చేరుకోకపోగా ఉన్న పరిశ్రమలకు తాళాలు వేసే పరిస్థితి నెలకొన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గడిచిన 11 ఏళ్లలో 7 లక్షల కంపెనీలు మూతపడడమే దీనికి రుజువంటూ గణాంకాలను ఉదహరిస్తున్నారు. మొత్తంగా బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మేక్ ఇన్ ఇండియా స్కీమ్ జోక్ ఇన్ ఇండియాగా మారిందంటూ ధ్వజమెత్తుతున్నారు. చిన్న దేశాలే బెటర్. నేత వస్త్రాలకు సంబంధించి బంగ్లాదేశ్, వియత్నాం వంటి చిన్న దేశాలు ఎగుమతుల్లో ఏటా 6% పైగా వృద్ధి నమోదు చేస్తుంటే మన దగ్గర వృద్ధి రేటు 1% కూడా ఉండట్లేదు. వస్త్ర పరిశ్రమకు కేంద్రం ఆశించిన స్థాయిలో ప్రోత్సాహకాలు ఇవ్వట్లేదని వ్యాపారులు చెబుతున్నారు. చేనేతపై తాజాగా జీఎస్టీ విధింపుతో ఈ పరిశ్రమ మరింత కుదేలయ్యే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాదరక్షల రంగంలో ప్రపంచ వాణిజ్య విస్తరణ 5% దాకా ఉంది. అయితే భారత్లో ఇది 1% కూడా మించట్లేదు. ఇక ప్రభుత్వ పాలసీల కారణంగా 2014 నుంచి 2022 వరకు 3552 విదేశీ కంపెనీలు భారత్కు గుడ్ బై చెప్పినట్టు సమాచారం. మేక్ ఇన్ ఇండియా, జోక్ ఇన్ ఇండియా ఇలా అంటూ ఇక్కడ చూడొచ్చు. ప్రారంభం 2014 సెప్టెంబర్ 25. లక్ష్యం స్వదేశీ కంపెనీలకు చేయూత, ఉద్యోగాల సృష్టి. గడిచిన 11 ఏళ్లలో మూతబడ్డ కంపెనీలు 7 లక్షలు. అర్హతకు తగిన ఉద్యోగం లేని వారు 22 కోట్ల మంది. కనుమరుగైన విలీనం ప్రభుత్వ రంగ బ్యాంకులు 15. కేంద్ర పెట్టుబడులు ఉపసంహరించుకున్న పిఎస్యులు 179. 8 ఏళ్లలో భారత్కు గుడ్ బై చెప్పిన విదేశీ కంపెనీలు 3552. ఎగుమతులు అప్పుడు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ 1947 నుంచి 47లో అంతర్జాతీయంగా భారత వస్తు ఎగుమతుల వాటా 2.2%. 2024-25లో అంతర్జాతీయంగా భారత వస్తు ఎగుమతుల వాటా 1.6% మాత్రమే. దేశీయ వస్తు ఎగుమతుల విలువ 41.4%. 2024 ఫిబ్రవరిలో బిలియన్ డాలర్లుగా ఉంది. దేశీయ వస్తు ఎగుమతుల విలువ 2024 ఫిబ్రవరిలో 41.4 బిలియన్ డాలర్లు. 2025లో ఫిబ్రవరిలో 36.9 బిలియన్ డాలర్లు. ఏడాది వ్యవధిలో పతనం 4.5 బిలియన్ డాలర్లు. ఎగుమతులు పెరిగితే లాభమేంటి? దేశ పరపతి పెరుగుతుంది. అంతర్జాతీయంగా ప్రాతినిధ్యం దక్కుతుంది. విదేశీ కరెన్సీ నిల్వలు పెరుగుతాయి. దేశీయంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. దౌత్య సంబంధాలు బలపడతాయి. వాంగ్చుక్ సంస్థ లైసెన్స్ రద్దు. లదాఖ్ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ ఏర్పాటు చేసిన స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లదాఖ్కు గతంలో జారీ చేసిన FCRA రిజిస్ట్రేషన్ను కేంద్ర ప్రభుత్వం గురువారం రద్దు చేసింది. ప్రభుత్వేతర సంస్థలు విదేశీ నిధులను స్వీకరించేందుకు అవకాశం కల్పించే చట్టాన్ని ఈ సంస్థ పదే ఉల్లంఘించినట్టు తెలిపింది. తల్లిదండ్రులను ఆదరించకుంటే వారి ఆస్తి పొందే హక్కు లేదు. బాగోగులు చూసుకోకుంటే పిల్లలను బయటకు గెంటేయవచ్చు. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. వయోజనులైన పిల్లలు, వృద్ధులైన తమ తల్లిదండ్రుల బాగోగులను చూసుకోకుంటే వారి ఆస్తిని అనుభవించే హక్కు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాంటి సంతానాన్ని బయటకు వెళ్లగొట్టవచ్చని కీలక తీర్పు వెలువరించింది. వయోవృద్ధులైన తల్లిదండ్రులను ఆదరించడంలో వారి పిల్లలు విఫలమైన పక్షంలో వారి ఆస్తి నుంచి గెంటివేసే అధికారం మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 ప్రకారం ట్రిబ్యునల్కు ఉంటుందని స్పష్టం చేసింది. తమ జ్యేష్ఠ కుమారుడిని ఇల్లు ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించాలని ఓ 80 ఏళ్ల వృద్ధుడు 78 ఏళ్ల అతని భార్య చేసిన విజ్ఞప్తిని బాంబే హైకోర్టు తోసిపుచ్చడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లో సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది.
వివాహిత ఆస్తి అత్తింటికే, పుట్టింటి వారికి చెందదు. ఎందుకంటే పెండ్లయ్యాక మహిళ గోత్రం మారుతుంది. వారసత్వ హక్కులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. భర్త పిల్లలు లేని ఓ హిందూ మహిళ వీలునామా రాయకుండా మరణిస్తే ఆమె ఆస్తి అత్తింటి వారికే చెందుతుందని, పుట్టింటి వారికి కాదని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎందుకంటే వివాహం అనంతరం మహిళ గోత్రం మారుతుందని కోర్టు పేర్కొంది. హిందూ వారసత్వ చట్టం 1956లోని సెక్షన్ 15(1)(b)ని సవాల్ చేస్తూ దాఖలైన ఓ పిటిషన్పై విచారణ సందర్భంగా బుధవారం సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ సెక్షన్ ప్రకారం వీలునామా రాయకుండా హిందూ మహిళ మరణిస్తే ఆమెకు భర్త పిల్లలు లేకపోతే ఆమె ఆస్తి ఆమె భర్తకు చెందిన వారసులకు చెందుతుంది. చట్టంలో ఇమిడి ఉన్న సాంస్కృతిక చట్టాన్ని అర్థం చేసుకోవడానికి జస్టిస్ బివి నాగరత్న నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషనర్లకు గుర్తు చేసింది. వాదించడానికి ముందు మీరు కొన్ని గుర్తుంచుకోవాలి. ఇది హిందూ వారసత్వ చట్టం. హిందూ అంటే అర్థం ఏమిటి? హిందూ సమాజం ఎలా నియంత్రించబడుతుంది లాంటి పదాలన్నీ మీకు నచ్చకపోవచ్చు. కానీ కన్యాదానం జరిగినప్పుడు ఆమె గోత్రం మారుతుంది, ఆమె ఇంటి పేరు మారుతుంది, ఆమె భర్త నుంచి మనోవర్తి కోరవచ్చు అని ధర్మాసనం పేర్కొంది. ఇది వివక్షాపూరితమన్న కపిల్ సిబల్. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ చట్టంలోని ఈ సెక్షన్ ఏకపక్షం, వివక్షాపూరితంగా అభివర్ణించారు. వీలునామా రాయకుండా ఓ పురుషుడు మరణిస్తే అతని ఆస్తి అతని కుటుంబానికే చెందుతుంది. మహిళ పేరున ఉన్న ఆస్తి మాత్రం ఎందుకు ఆమె పిల్లలు ఆమె భర్త కుటుంబానికే చెందుతుంది అని సిబల్ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం న్యాయపరమైన నిర్ణయంతో సంప్రదాయాలు మార్చడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ప్రభుత్వానికి గవర్నర్ బాస్ కాదు, కేరళ ప్రభుత్వం టెక్స్ట్ బుక్ పాఠాలు. గవర్నర్ల వ్యవహార శైలిపై ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలో వివిధ రూపాలలో నిరసనలు వ్యక్తమవుతుండగా పినరాయి విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి గవర్నర్ రాష్ట్రానికి బాస్ కారంటూ పిల్లల పాఠ్యపుస్తకాలలో ఓ అధ్యయనాన్ని చేర్చి ప్రస్తుత గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఆయనకు ముందు ఉన్న ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ పట్ల తన అసమ్మతిని వినూత్నంగా తెలియజేసింది. 10వ తరగతి సోషల్ సైన్స్లో గవర్నర్ అధికారాలు, విధులపై కేరళ ప్రభుత్వం బుధవారం ఓ మాడ్యూల్ని చేర్చింది. గవర్నర్ ప్రజల చేత ఎన్నిక కాని ఓ నామమాత్ర వ్యక్తిని, అసలైన అధికారాలు ముఖ్యమంత్రి సారథ్యంలోని రాష్ట్ర మంత్రివర్గానికే ఉంటాయని ఈ మాడ్యూల్లో ప్రభుత్వం అభివర్ణించింది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయ్యాకే చివరి రౌండ్ ఈవీఎంల లెక్కింపు, ఓట్ల కౌంటింగ్కు కొత్త నిబంధనలు. లోక్సభ, శాసనసభల ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో మరింత పారదర్శకత తేవడానికి ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. దీని ప్రకారం ఓట్ల లెక్కింపు కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత మాత్రమే చివరి నుంచి రెండవ రౌండ్ ఈవీఎంలలో ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు. ఈ విధానాన్ని రానున్న బీహార్ శాసనసభ ఎన్నికల నుంచి ప్రారంభిస్తారు. పోస్టల్ బ్యాలెట్ల సంఖ్య ఎక్కువగా ఉంటే రిటర్నింగ్ అధికారులు తగిన సంఖ్యలో టేబుళ్లను, ఓట్ల లెక్కింపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఈసీ చెప్పింది. ఇటువంటి ఆలస్యానికి తావు లేకుండా చూడాలని పేర్కొంది. దివ్యాంగులు, 85 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులు ఇంటి వద్దనే ఓటు వేసేందుకు ఈసీ అవకాశం కల్పించింది. దీంతో పోస్టల్ బ్యాలెట్ల సంఖ్య పెరుగుతోంది. రైలు నుంచి అగ్ని ప్రైమ్ ప్రయోగం. భారత అమ్ముల పొదిలో మరో అత్యాధునిక క్షిపణి చేరింది. 2000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల అగ్ని ప్రైమ్ క్షిపణిని రైలు ఆధారిత మొబైల్ లాంచర్ నుంచి విజయవంతంగా పరీక్షించారు. ఈ విజయంతో దేశంలోని ప్రతి మూల నుంచి క్షిపణులను ప్రయోగించగలిగే సత్తా భారత్కు సమకూరింది. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ SFC సహకారంతో DRDO ఈ మధ్యంతర శ్రేణి అగ్ని ప్రైమ్ మిసైల్ను బుధవారం విజయవంతంగా పరీక్షించింది. రైల్ నెట్వర్క్ నుంచి క్షిపణులను ప్రయోగించే దేశాల జాబితాలో భారత్ చేరింది. 62,370 కోట్లతో 97 తేజస్ ఫైటర్ జెట్లు. HALతో రక్షణ శాఖ భారీ ఒప్పందం. స్వదేశీ యుద్ధ విమానాల కొనుగోలులో అత్యంత భారీ ఒప్పందాన్ని రక్షణ శాఖ గురువారం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HALతో కుదుర్చుకుంది. 62,370 కోట్ల విలువైన ఈ ఒప్పందం కింద 97 తేజస్ MK1A యుద్ధ విమానాలను రక్షణ శాఖకు HAL సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ ఒప్పందంలో భాగంగా 68 సింగిల్ సీట్ యుద్ధ విమానాలను, 29 ట్విన్ సీట్ ట్రైనీ విమానాలతో పాటు వాయుసేనకు ఉపయోగించే పరికరాలను HAL అందజేయాల్సి ఉంటుంది. తాజా ఒప్పందానికి ఆగస్టు 19న ప్రధాని అధ్యక్షతన జరిగిన కేబినెట్ కమిటీ సమావేశం ఆమోదం తెలిపింది. ఉత్తరాఖండ్లో మరో పేపర్ లీక్ అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. నిరుద్యోగ యువత ఆగ్రహం, బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా నిరసనలు. పేపర్ లీక్ అయిన కాలేజీకి బీజేపీ నేత ప్రిన్సిపాల్. డబుల్ ట్రబుల్ ఇంజన్ అంటూ ఇక్కడ చూడొచ్చు. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లో UKSSC పేపర్ లీక్ కావడం పట్ల యువతలో ఆగ్రహం పెల్లుబికింది. ఉద్యోగార్థుల ప్రయోజనాన్ని కాపాడడంలో ప్రభుత్వ అసమర్థత బయటపడిందని, సమర్థవంతంగా ఉద్యోగ నియామక పరీక్ష నిర్వహించడంలో దామి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని పలువురు ఆరోపించారు.
పేపర్ లీక్ కావడంపై వేలాది మంది యువత వీధుల్లోకి వచ్చి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లీక్ అయిన పేపర్ను రద్దు చేసి దానిపై సిబిఐ విచారణ జరిపే వరకు తమ ఆందోళన విరమించమని డెహ్రాడూన్ పెరేడ్ గ్రౌండ్లో యువత ఆందోళనకు కొనసాగుతోంది. ఉత్తరాఖండ్ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ కమిషన్ UKSSSC ఈ నెల 21న గ్రాడ్యుయేట్ స్థాయి ఉద్యోగ నియామక పరీక్షను నిర్వహించింది. అయితే పరీక్ష ప్రారంభమైన 35 నిమిషాలకే ఆ పరీక్ష పేపర్ సామాజిక మాధ్యమాల్లో దర్శనమివ్వడంతో పేపర్ లీకుపై ఉద్యోగార్థులు, విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పేపర్ లీకుకు ఆ పరీక్షకు హాజరైన ఖలీద్ మాలికే కారణమని పోలీసులు గుర్తించారు. అతను రహస్యంగా దాచిన సెల్ ఫోన్ ద్వారా పరీక్ష పేపర్ను ఫోటో తీసి తన సోదరి హీనాకి పంపాడని, ఆమె తెహ్రీలోని ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ సుమన్కు పంపగా ఆయన యువనేత బాబీ పన్వర్కు పంపినట్టు పోలీసులు తెలిపారు. పేపర్ లీక్ అయిన కాలేజీ ప్రిన్సిపాల్ ధర్మేంద్ర చౌహాన్ బీజేపీ హరిద్వార్ మీడియా సెల్ చీఫ్ అని స్థానిక పత్రికలు వెల్లడించాయి. పేపర్ లీక్పై ఉత్తరాఖండ్ బేరోజ్గార్ సంఘ్ ఇతర సంఘాల ఆధ్వర్యంలో నిషేధ ఉత్తర్వులు ధిక్కరించి పలు ప్రాంతాల్లో వందలాది మంది నిరుద్యోగులు నిరసన ప్రదర్శనలు జరిపారు. ఎన్కౌంటర్పై పోలీసుల కట్టుకథలు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులను అరెస్టు చేసి హత్య చేశారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ వెల్లడి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు రాజు దాదా, కోసా దాదాలను పోలీసులు అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేసి హత్య చేశారని, ఇప్పుడు ఎన్కౌంటర్ పేరుతో కట్టుకథలల్లుతున్నారని మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ ఆరోపించింది. ఈ మేరకు కమిటీ కార్యదర్శి వికల్ప్ పేరుతో గురువారం ఓ లేఖ విడుదలైంది. ఈ నెల 22న నారాయణపూర్ జిల్లా మ్యాడ్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ప్రాణత్యాగం చేసిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ రాజుదాదా, కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసాదాదాలతో పాటు అమరులైన కేంద్ర కమిటీ SJC DVC సభ్యులందరికీ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. ఇక వాట్సాప్ ద్వారా ఆధార్ డౌన్లోడ్. ఆధార్ కార్డును మరింత సులభంగా పొందే ప్రక్రియను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI ప్రవేశపెట్టింది. పౌరులు ఇక నుంచి తమ ఆధార్ కార్డును వాట్సాప్ ద్వారానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిజిలాకర్తో అనుసంధానించిన అధికారిక మైగవ్ హెల్ప్ డెస్క్ చాట్బాట్ ద్వారా ఇప్పుడు నేరుగా దీనిని వాట్సాప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికోసం మైగవ్ హెల్ప్ డెస్క్ నెంబర్ 919013151515ను ఫోన్ నెంబర్లో సేవ్ చేసుకోవాలి. ఈ నెంబర్ను వాట్సాప్ ద్వారా హాయ్ లేదా నమస్తే ఇంగ్లీష్లో అని పంపితే చాట్బాట్ దశల వారీగా మీకు మార్గనిర్దేశం చేస్తుంది. అయితే డిజిలాకర్లో ఆధార్ ఇప్పటికే భద్రపరిచి ఉండాలి. వాట్సాప్ ద్వారా ఒకేసారి ఈ ఒక పత్రాన్ని మాత్రమే డౌన్లోడ్ చేసుకోవచ్చు. 24/7 అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.